రవికేతువుల కలయిక మంచి ఫలితాలను ఇస్తుందా లేదా అది తీవ్రమైనటువంటి పితృదోషాన్ని సూచించేటువంటి కలయిక? రవికేతువుల కలయికని ఎప్పుడు కూడా మనం పితృదోషాన్ని ఇచ్చేటువంటి కలయికను చూడాలి. అందులోనూ తీవ్రమైనటువంటి పితృదోషాన్ని పితృశాపాన్ని తెలియచేస్తుంది రవికేతువుల యొక్క కలయిక. రవి అంటేనే నైసర్గిక పితృకారకుడు. అటువంటి రవి రాహుతో ఉన్న కేతువుతో ఉన్న అది సమస్యాత్మకంగానే ఉంటుంది. అందులోని తీవ్రగ్రహమైనటువంటి కేతువుతో కనుక రవి ఉన్నట్టయితే అది ఎక్కువగా దుష్ఫలితాలనే ఇస్తుంది. దాన్ని తీవ్రమైన పితృదోషంగా కూడా చెప్పారు. అయితే ఆ కలయిక ఏ స్థానంలో ఉంది, రవికి ఏ ఆధిపత్యం ఉంది అనేది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అయితే సాధారణంగా రవికేతువుల కలయిక వల్ల వచ్చేటువంటి దుష్ఫలితాలు ఏంటి అని చూసినట్టయితే, ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా ఏదో ఒక విధమైన టెన్షన్ వాతావరణము, ఎవరో ఒకరికి తీవ్రమైనటువంటి అనారోగ్యం ఉండడము, ఆస్తి తగాదాలు, తర్వాత అనారోగ్య సమస్యలు, ఇలాంటివి కామన్గా మనం చూస్తూ ఉంటాం రవికేతుల కలయిక కనుక ఉన్నట్టయితే. ఉదాహరణకి లగ్నంలో కనుక ఉన్నట్టయితే అది వారికి మితిమీరినటువంటి దురహంకారం వలన సమస్యల్ని కొని తెచ్చుకోవడము, తీవ్ర ప్రవర్తన, దీనివల్ల వ్యక్తిగత జీవితంలో అలాగే ప్రొఫెషనల్ లైఫ్లో కూడా, వృత్తి జీవితంలో కూడా తీవ్ర సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు ఈ అహంకార ధోరణి వలన. అలాగే రెండో ఇంట్లో ఉన్నట్టయితే సడన్గా ఆస్తి నష్టము, ఆస్తి తగాదాలు. మూడో ఇంట్లో కనుక ఉన్నట్టయితే వారి యొక్క అన్నదమ్ములతో శత్రుత్వము, బిజినెస్లో లాసెస్. ఫోర్త్ హౌస్లో ఉన్నట్టయితే ఎడ్యుకేషన్లో బ్రేక్స్, చిన్నప్పటి నుంచి కూడా ఎడ్యుకేషన్ సజావుగా సాగకపోవడము, సమాజంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉండడము. ఫిఫ్త్ హౌస్లో కనుక ఉన్నట్టయితే సంతాన సమస్య తీవ్రంగా వేధిస్తుంది. సంతానానికి తీవ్రమైన అనారోగ్యము లేదా వారి యొక్క ప్రవర్తన, ఎదుగుదల వాళ్ళకి సమస్యాత్మకంగా ఉండడము. ఆరో ఇంట్లో కనుక ఉన్నట్టయితే తీవ్రమైన అనారోగ్యము, సడన్గా చాలా పెద్ద ప్రాబ్లం రావడము, హెల్త్ ప్రాబ్లం, ఇలాంటివి సూచిస్తుంది. సెవెంత్ హౌస్లో కనుక్కున్నట్టయితే తీవ్రమైన వైవాహిక సమస్యలు, విడాకుల దాకా వెళ్ళేటువంటి సందర్భము. ఎయిత్ హౌస్లో కనుక్కున్నట్టయితే ఆస్తి అంతా కూడా వేరే వాళ్ళు తీసేసుకోవడము, అన్యాక్రాంతం అవ్వడము, ఆస్తి నష్టము, అనారోగ్య సమస్యలు. నైన్త్ హౌస్లో కనుక్కున్నట్టయితే తండ్రి యొక్క సపోర్ట్ ఎప్పుడూ లేకుండా ఉండడము లేదా చిన్నప్పుడే తండ్రి చనిపోవడము. 10th హౌస్లో కనుక్కున్నట్టయితే కెరియర్లో తీవ్రమైనటువంటి సమస్యలు, ఎప్పుడు ఎదుగుదల లేకుండా ఉండడము. 11th హౌస్లో ఉన్నట్టయితే పాలిటిక్స్లో ఉన్న వారికి సమస్యలు, అలాగే స్నేహితుల ద్వారా సమస్యలు. 12th హౌస్లో కనుక్కున్నట్టయితే ఎప్పుడు హాస్పిటల్ ఎక్స్పెన్సెస్, అనుకోని ఖర్చులు, తీవ్రమైన నష్టాలు, ఇలాంటి వాటి వల్ల ఎక్కువగా బాధపడుతుండేటువంటి సందర్భాలు ఉంటాయి. ఈ రవికేతువుల కాంబినేషన్ ఉన్నప్పుడు పితృదోష నివారణ పూజలు తప్పకుండా రెగ్యులర్గా చేయించుకుంటూ ఉండడం అనేది చాలా చాలా మంచిది, చెప్పదగినటువంటి